మావిగన్ ఇష్యూ ఏదైతే నడుస్తుందో దానిపైన షర్మిల గారు కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది. అందులో ఏమని చెప్పారంటే జగన్ లోపల గన్ను మావిగన్ అని పెట్టారు, అలానే అంటే అవినాష్ రెడ్డి పైన అవి తీసి పక్కనే కొడ్డలి అవి గడ్డలి అని చెప్పేసి మీ ఊరు పెట్టుకోండి అని చెప్పేసి కామెంట్ చేసి దాని గురించి ఏం చెప్పాలి? వాస్తవమే కదండి, లేకపోతే ఈ పిచ్చి ఆలోచనలు ఏంటి? మావిగన్ను మచిలీపట్నం అంటూ ఎంఏ అంట, విజయవాడ నుంచి విఏ అంట, మరి గుంటూరు నుంచి జియుఎన్ గన్ అంట. మావిగన్ అంటే పిచ్చి ఆలోచనలు పిచ్చి మాటలు. కానీ కొంతమంది అంటున్నారు ఈ మధ్య పులివెందుల నుంచి ఏమంటే కడప నుంచి తీసుకోరా ఎర్రిపుకు అవుతామని. నిజంగా ఎర్రి పప్పు అయిపోయాడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఇతను చెప్పిన 3 నగరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక రాజధాని నిర్మితం అవుతుందనుకో, చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు రాజధాని ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, అన్ని అవకాశాలు వస్తాయి. ఇతను కావాలని ఏదో కొత్త పదాన్ని కనిపెట్టాను సృష్టించానని చెప్పేసి మావిగనను కొత్త పదం పెట్టాడు. ఆయన ఎర్రి పువ్వు అయిపోయాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఇవాళ ఏ రకంగా ఉన్నాయంటే, ఖచ్చితంగా ఇతను చెప్పినటువంటి 110 కిలోమీటర్లు కాకుండా ఇంకొక 50 కిలోమీటర్లు కలిపి 175 కిలోమీటర్ 160 కిలోమీటర్ల వరకు రాజధాని నిర్మాణం, అంటే అమరావతి రాజధాని నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుంది. మెయిన్ బిల్డింగ్స్ అంతా కూడా అమరావతిలో ఉన్నా, అటు గుంటూరు, ఇటు నెల్లూరు వరకు, విజయవాడ, నెల్లూరు, ఇటు మచిలీపట్నం వరకు కూడా అద్భుతమైన రాజధానిగా నిర్మితం కాబోతుంది. దానినే అమరావతి అంటారు. కేవలం కావాలని ఇతను ఏదో చర్చ పక్కదో పట్టించాలని ఏదో ఆలోచనతో ఎవరు చెప్పిన సలహాలో విని ఇవాళ పులివెందుల్లో కడపలో అయిపోయాడు. ఏం చెప్పాలో ఇంకా ఆయన గురించి. వాస్తవంగా మాట తప్పుడు మడం తెప్పడానికి పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ ఉంటారు. మాట తప్పుడు ఇది కాదా? నేను 3 రాజధానులు చేస్తున్నా, కర్నూలుని, విజయవాడని, విశాఖపట్నాన్ని అన్నాడు. మరి వెంటనే మాట తిప్పాడు. ఇది మాట తప్పడం కాదంటారా? ఆలోచించండి. అందుకే కడప నుంచి పులివెందుల నుంచి కడప నుంచి అయిపోయాడు అతను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవగాహన లేనటువంటి, పరిపక్వత లేనటువంటి రాజకీయ నాయకుడు. ఆయనకి ఏం లేదు. ఆయన తండ్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మనం అందరం ఆయన గెలిపించుకున్నాం, 151 సీట్లు ఇచ్చి గౌరవించుకున్నాం. పరిపాలన తెలియక ఎల్లకెతలా పడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతనే జగన్మోహన్ రెడ్డి అంటారు. ఆయనే పులివెందుల నుంచి కడప నుంచి కాబట్టి నేనేమంటానంటే, జరుగుతున్న అభివృద్ధిని ఇప్పుడు కొత్త ఒక ప్రణాళిక ఒకటి చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 2 లక్షల కోట్లు గవర్నమెంట్ సొమ్ము పెట్టేస్తున్నారు. మరి ఎర్రిపువ్వు కాకపోతే ఎక్కడైనా రాజధాని నిర్మించేటప్పుడు ప్రైవేటు వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టుకుంటారు. వాళ్ళకి భూమి ఇస్తాం, వాళ్ళ అభివృద్ధి కోసం భూమిని మనం ఇస్తాం. రాజధానిలో ఉన్నటువంటి భూమి ఇస్తారు. వాళ్ళు ఖచ్చితంగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు నిర్మించి ఉద్యోగ కల్పన చేస్తుంటారు. వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి పెట్టేది 2 లక్షల కోట్లు అయితే గవర్నమెంట్ బూతులు పోసేస్తుంది, అవినీతి చేసేస్తుందని గగ్గోలు పెడుతున్నాడు. మరి నువ్వేం చేసావు? ఈ మావిగన్ అనేది 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ గన్ను పట్టుకుని తిరగకుండా ఇవాళ వాస్తవంగా 151 నుంచి 11కి పడిపోయి పులివెందుల నుంచి కడప నుంచి అయిపోయాడు. కాబట్టి నేనేమంటానంటే, ఇలాంటి బాధ్యతారాహిత్యమైనటువంటి పనులు చేసేవాడిని నాయకుడు అనకూడదు, ఎరిపప్పు అంటారు. కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వీళ్ళ పేర్లోనే తప్పుడు పదాలు అయితే ఉన్నాయి. జగన్ లో గన్ అని చెప్పి, అవినాష్ లో నాశనం అని చెప్పి అయితే ఉన్నాయని చెప్పేసి అయితే శర్మగా అన్నారు. అంటే సొంత చెల్లి అయింటి కూడా ఇలాంటి విమర్శలు అలా చేయగలుగుతున్నారు. సొంత చెల్లి కాబట్టి, సొంత చెల్లి అయితే మాత్రం ప్రజలను కాపాడుకోవడం తల్లి చెల్లి ఉండదండి. ఇప్పుడు అవగాహన లేకుండా, ఫ్యూచర్ ఆలోచన లేకుండా ఉంటే వాడు నాయకుడు అంటూ. వాస్తవంగా శర్మిల గారు ప్రతి విషయాన్ని కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అలాంటి పనులు చేసుకొచ్చారు కాబట్టి వేళ. కాబట్టి నేను ఏమంటానంటే, ఇప్పటికైనా మార్చుకోండి, ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని నిలబడే ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు మావిగన్ పెట్టినంత మాత్రాన్ని అది మావిగన్ అయిపోదు. సిఆర్డిఏ పరిధిలో ఎప్పుడో ఉంది ఆ గన్ను. ఖచ్చితంగా అభివృద్ధి చెందాలని ఆలోచన చేయండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. ఎక్కడైనా అవినీతి జరుగుతుంటే ప్రశ్నించండి, పోరాడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం నుంచి పైకి లేకండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. జనసేన కార్యకర్తలుగా మేము కోరుకుంటున్నది ఏంటంటే, మీరు కూడా ప్రశ్నించండి. ప్రశ్నిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. మీరు నిరుత్సాహపడిపోయి మాకు 11 సీట్లు వచ్చాయి కదా, మేము ఎందుకు ప్రశ్నించాలని ఆలోచన చేస్తే వాళ్ళ ప్రజల న్యాయం అయిపోయే అవకాశం ఉంటుంది.
ఎక్కడ అవినీతి జరుగుతుందో ప్రశ్నించేవాడు ఉండడు, ఎక్కడ తప్పు జరుగుతుందో ప్రశ్నించేవాడు ఉండడు. ప్రశ్నించేవాడు లేకపోతే ఏకపక్షంగా వెళ్ళిపోతాడు ఏ రాజకీయ నాయకుడైనా. కాబట్టి ప్రశ్నించండి, పోరాటం చేయండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. మీ మావిగన్ సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రజల పక్షాన్ని నిలబడండి, ఖచ్చితంగా న్యాయం చేయండి అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి అసెంబ్లీకి రండి అని చెప్పి ప్రార్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. మీ గలం ఇప్పండి, జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.